ఓకేనా సార్? మన దగ్గర 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ప్రతి మనిషి ప్రతిరోజు ప్రతి ఇంట్లో వినియోగించుకునేటువంటి ప్రొడక్ట్స్. మనిషి ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా బ్రతకడం అయితే కష్టం. మనం ఏమంటున్నామంటే మీరందరూ బయట కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు. దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏదైనా ఉందంటే ఈరోజు కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకు అనారోగ్యాలు రావడం తప్ప మనకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నామంటే మీరు బయట ఏదైతే వస్తువులు కొనుక్కొని వాడుకుంటున్నారో అదే వస్తువులు వెస్టేజ్ కంపెనీలోకి వచ్చి మీరు వినియోగించుకోవడానికి కనుక స్టార్ట్ అయితే ఇక్కడ 2 ఉపయోగాలు మీకు వస్తాయి. ఒకటోది మీరు ఈ వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. రెండోది మీ ఖర్చులను ఆదాయంగా మనం మారుస్తాం. అది ఎలాగా అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేనే ఒక ప్లంబర్గా పనిచేసేవాడిని. ఈ బిజినెస్లోకి రాకముందు ఏరియాలన్నింటిలో కూడా ప్లంబింగ్ చేశాను. కానీ ప్రజెంట్ ఈ బిజినెస్లోకి రావడం వల్ల నెలకు ఒక 5 నుంచి 7 లక్షల మధ్యలో ఇన్కమ్ వస్తుంది. కన్సిస్టెన్సీగా శాలరీ వచ్చినట్టు వస్తుందండి ఇక్కడ. అది ఇందులో ఉండేటువంటి అడ్వాంటేజ్ అన్నమాట. రెండోది ఫస్ట్ కార్ స్విఫ్ట్ కార్ ఇచ్చింది. రెండో కార్ రీసెంట్గా 75 లక్షలు పెట్టి BMW కారు కొన్నాను. దాంతోపాటుగా సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. మళ్ళీ విశాఖపట్నంలో 2 ఇళ్ళు కొన్నాను. అలాగే కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్నాను. ఇవన్నీ సాధ్యమయ్యా అని ఎందుకు చెప్తున్నానంటే ప్లంబర్కి ఇవన్నీ సహజంగా సాధ్యం కావు కాబట్టి ఇందులోకి రావడం వల్ల సాధ్యమయ్యా అని చెప్తున్నాను. నేను డబ్బు సంపాదించుకుంటున్నాను అన్నది పెద్ద విషయం కాదండి. నా టీంలో వందలాది మంది ₹1,00,000 పైబడి సంపాదిస్తున్నారు. కార్లు కొనుక్కొని కార్ల మీద తిరుగుతున్నారు. నాతో పాటు ఫారెన్ ట్రిప్లు వస్తున్నారు. ఇది అందరికీ అవకాశం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు మాతో పాటు కలిసి సహవాసం చేస్తే మనందరం కలిసి కట్టుకెళ్తే ఇంకా ఈ బిజినెస్ ఎక్కువ డెవలప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఈ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో ఈ వెస్టేజ్ కంపెనీలో మనకు వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే కనుక మనకి మొట్టమొదటి కలిగి ఏంటి అంటే ఆరోగ్యం సార్. మనం బయట కొనుక్కోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఖర్చుల్ని ఇక్కడ మనం ఆదాయంగా మార్చుకోవడానికి ఇంకొక అవకాశం కూడా కంపెనీ కలిగిస్తుందండి. ఈ కంపెనీ ఎప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే 2004లో స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రొడక్ట్స్ 450 పైగా ఉన్నాయి. మీ ఇంట్లో ఏవైతే వాడుతున్నారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే బయట ఇవే ప్రొడక్ట్స్ మీరు కొనుక్కునేటప్పుడు దాని మీద ఉన్న రేటుకే మీరు కొనుక్కుంటున్నారు. ఎంత ఉంటే దానికే కొనుక్కుంటున్నారు. ఎగ్జాంపుల్ ₹100 ఎంఆర్పీ ఉంటే 100కే మీరు కొనాలి, ఎందుకంటే మీరు కస్టమర్లు కాబట్టి. కానీ ఈ కంపెనీ ఏమంటుందంటే కస్టమర్లనే డిస్ట్రిబ్యూటర్లుగా చేస్తే ఆ ఆదాయం మీద మీరే తీసుకోవచ్చు, మిమ్మల్ని నేను డిస్ట్రిబ్యూటర్లుగా చేస్తానని చెప్తుందండి. పోనీ డిస్ట్రిబ్యూటర్లుగా చేయడానికి డబ్బులైనా కట్టాలంటే ఫ్రీగానే చేస్తుంది. ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్లుగా చేస్తూ కొనుక్కునే వస్తువుల మీద పాయింట్లు ఇస్తుందండి. పాయింట్లు ఎలా ఇస్తుందంటే ఇప్పుడు ఒక పాయింట్ అంటే ₹32 దాటుకుంటే ఒక పాయింట్ వస్తుందండి. ఎగ్జాంపుల్గా మీరు ₹100 దాటుకుంటే 3 పాయింట్లు వస్తాయి. ₹1000 దాటుకున్నారనుకోండి 30 పాయింట్లు వస్తాయి. 3000 దాటుకుంటే మీకు ఇక్కడ 100 పాయింట్లు వస్తాయండి. అంటే ఇక్కడ పాయింట్లు ఎంత ఎక్కువ వస్తే ఇన్కమ్ ఎంత ఎక్కువ వస్తుంది, అంటే ఈక్వల్ టు క్యాష్ అది. ఇప్పుడు ఇందులో మీరు జాయిన్ అయ్యారు ఫ్రీగానే ఇక్కడ కంపెనీ నుంచి ఐడి నెంబర్ అనేది తీసుకున్నారు సార్. ఐడి నెంబర్ తీసుకున్నారంటే మీరు కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్. ఐడి నెంబర్ తీసుకున్నారు అంటే ఈ కంపెనీలో మీకు 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి మీకు అవకాశం అనేది కలిగింది. అందులో ఎవరైనా మొట్టమొదటి ఆలోచించేది ఏంటి అంటే వస్తువులు బాగున్నాయని చెప్పగానే రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని అపోహపడతారు. ఇప్పుడు బయట కొనకుండా ఇక్కడ ఎందుకు కొనాలంటే ఆరోగ్యం కోసం కొనమంటున్నాం. అయితే మేము కొనుక్కునే రేట్లకి అందుబాటులో ఉంటాయా లేదా అని ఆలోచిస్తారు. చాలా తక్కువ రేట్లకి చాలా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాయని చెప్పడానికి కొనుక్కోవడంలోనే ఇక్కడ 3 ఆఫర్లు ఉన్నాయండి. ఒకటోది మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి రీటైల్ ఆఫర్ ఇస్తారండి. ఎంత అంటే ఏ వస్తువు మీదైనా ఏ డేట్లో కొనుక్కున్నా 10 నుంచి 20% తగ్గించిస్తుందండి. ఎనీ డేట్ ప్రతి ₹100 మీద ₹20 తగ్గించేస్తున్నారు. కొనుక్కోవడంలోనే రెండే ఆఫర్ ఏమంటారంటే ప్రతి నెల కొనుక్కునేదాన్ని రీపర్చేజ్ అంటారు కాబట్టి 2 నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే ఇందాక ఇచ్చేటువంటి రీటైల్ ఆఫర్తో పాటుగా రీపర్చేజ్ ఆఫర్ ఇంకో 10% ఇస్తుందండి. మొత్తం ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 30%. అంటే ₹1000 పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తికి ₹1,300 వస్తువులు కంపెనీ ఇస్తుందండి. అంటే ప్రతి ₹1000 మీద మనకి ₹300 అదనంగా ఇస్తుంది సార్. ఇది కొనుక్కోవడం వల్ల. ఇలా కాకుండా కంపెనీ ఏమంటుందంటే ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తి ఇంట్లోకి ఎంత పేదవాడైనా 3, 4, 5 వేలు ఈజీగా కొంటాడు. ఆ వస్తువులన్నీ ఇక్కడే కొంటానంటే కనుక ఆ వ్యక్తికి ఏ వస్తువైనా సగం రేటుకి ఇస్తాను. అప్పుడు ఆ వ్యక్తి కొనుక్కోవడానికి ముందుకొచ్చి ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుక్కుంటాడని. అందుకే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 4 నెలలు ఈ వస్తువులు వాడితే మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే 2 నుంచి ఇందాక 18 మధ్యలో కొన్నాం కదా, ఈ ఆఫర్ 2 నుంచి 14 ఒక్క 4 రోజులు ముందు కొంటే చాలు. మూడో కండిషన్ ఏంటంటే ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే కొనాలంటే 100 పాయింట్లు. అంటే 100 పాయింట్లు అంటే 3000 దాటి కొనాలి. దీన్నే CNC ఆఫర్ అంటారండి. కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా కొనమంటారు. ఎలా వస్తుందో చూద్దాం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 పాయింట్లు అంటే 3000 దాటుకున్నారు. ఎన్ని నెలలు కొన్నామండి? 4 నెలలు. మనం చెప్పిన కండిషన్ ప్రకారం 4 నెలలు. 4 నెలలు అంటే మీరు ఎంత కొన్నారు? 12,000 కొన్నారు. ఇప్పుడు 12,000 వస్తువులు 50% రావాలంటే ఎంత రావాలండి మనకి?
సగం రేటుకే రావాలి, 6,000కి రావాలి. ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు మీరు 12,000 కొన్నారంటే కొనేటప్పుడు ఇందాక మీకు 30% కొనేటప్పుడు ఇచ్చేస్తారని చెప్పాను, 1,300. అంటే 12,000 కొన్నామంటే మీకు 12,300 సరుకులు కంపెనీ ఫ్రీగా ఇచ్చి ఉంటుంది కదా సార్. 3,600 సరుకులు కొనేటప్పుడే మీకు ఫ్రీగా వచ్చేసాయి. ఇది కాకుండా 4 నెలల్లో 3,000 చొప్పున మీరు కొనేసారు, 3,000 దాటి 4 నెలలు అయిపోయిన తర్వాత ఈ 3,000 రూపాయలు మీకు నచ్చిన సరుకులు మళ్ళీ మీకు ఫ్రీగా వెనక్కి ఇచ్చేస్తుందండి. ఎంఆర్పి సరుకులు మొత్తం మనకి ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయంటే 3,600 ఒకటి, 3,000 ఒకటి, మొత్తం 6,600. పోనీ 600 తీసేద్దాం. ఇందులోని 12,000లో 6,000 వెనక్కి వచ్చింది. 12,000లో 6,000 వెనక్కి వస్తే మనం 6,000కే మనం ఇక్కడ ఫ్రీగా 30% ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. 1,000 రూపాయల మీద 30% మనకి 1,000 రూపాయల మీద 12,000 మీద 50% అంటే 6,000 వెనక్కి వచ్చేసింది కాబట్టి 6,000కే మనకి ఇచ్చింది. అంటే 12,000 వస్తువులు 6,000కే మనకు వచ్చింది అంటే 50% మార్జిన్ వచ్చిందండి. ఒకేసారి కొనుక్కోవడం వల్ల వచ్చే మార్జిన్. ఇప్పుడు 50% మార్జిన్ అంటే 80 రూపాయలు ఉన్న పేస్ట్ 40 రూపాయలకి వస్తుంది. మన దగ్గర పేస్ట్ 80 రూపాయలు, క్వాలిటీ ఉంది, సగం రేటు. టీ పొడి 120 రూపాయలు, 60 రూపాయలకి వస్తుంది. పౌడరు 60 రూపాయలు, 30 రూపాయలకి వస్తుంది. అంటే మార్కెట్లో ఈ రేట్ ఎక్కడా లేదండి. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఇది అందరికీ వచ్చే ఆఫరు. ఇప్పుడు దీన్ని బిజినెస్గా మీరు స్టార్ట్ చేస్తే మీరు కొనుక్కున్న వస్తువుల మీద పాయింట్లు వచ్చాయి కదా సార్, 100 పాయింట్లు వచ్చాయి కదా, ఈ పాయింట్ల మీద ఆదాయం ఇస్తారు. దీన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి 5% నుంచి 16% ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే 5% కమిషన్ సార్. అలాగే 600 పాయింట్లు దాటితే అక్కడ నుంచి మీకు 8% కమిషన్. 2,400 పాయింట్లు దాటితే అక్కడ నుంచి 12%. 5,500 పాయింట్లు కనుక దాటిస్తే 16% కమిషన్. కొనుక్కోవడం వరకు మీకు చెప్పాను సార్. ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 5లో ఉంటారంటే ఒక పాయింట్ అంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి వస్తే ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్తారండి. అంటే 5%లో ఉన్న మీరు 16% రావాలి. ఎలా రావచ్చు అంటే అది కూడా కంపెనీ మీకు హెల్ప్ చేస్తుందండి. మీరు ఈ వ్యాపారాన్ని 6గురితో ప్రారంభించాలి కంపల్సరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6గురితో కొంత బిజినెస్ చేసామనుకుందాం సార్. ఎగ్జాంపుల్ ఇది 500 పాయింట్లు ఒక్కొక్కరు అంటే ఎవరో కానీ చేయరు, ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. అందుకే మీకు వేయకుండా 6గురికి వేసాను. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే 100 పాయింట్లు కలిపేస్తుంది. కలిపిస్తే 6,500లో 3,000 పాయింట్లు అయ్యాయి. 3,000 పాయింట్లు అంటే ఈ టేబుల్ ప్రకారం డబ్బులు ఇవ్వాలంటే 2,400 మీరు దాటారు. అంటే 12% చొప్పున మీ అకౌంట్లో 6,480 రూపాయలు డబ్బులు వేసింది. డబ్బులు వచ్చాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి నెక్స్ట్ మంత్ కొత్త వ్యక్తులను తీసుకొస్తారు. కొన్ని తీసుకురాలేదనుకుందాం సార్. కానీ వీళ్ళ నెలల్లో సరుకులు అయిపోతాయి కదండి. అయిపోతే మళ్ళీ వీళ్ళు కొంటారు కదా. కొంటే మళ్ళీ పోయిన నెలలాగే వాళ్ళే కొనుక్కున్నా మనకి ఎన్ని పాయింట్లు వస్తాయండి? సేమ్ 3,000 పాయింట్లు వస్తాయి. సేమ్ పాయింట్లు వస్తే మరలా మనకి సేమ్ 12% 6,480 రూల్ ప్రకారం ఇవ్వాలి. కానీ ఇక్కడ కంపెనీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎలా వచ్చేస్తుంది చూడండి. 2,000 పాయింట్లు కలిపేస్తుంది కంపెనీ. కలిపేస్తే 6,000 పాయింట్ల కింద కౌంట్ చేసింది. 6,000 పాయింట్ల కింద కౌంట్ చేయడం వల్ల 5,500 మీరు దాటేశారు కాబట్టి ఈ నెలలో జరిగిన వ్యాపారం మీద పోయిన నెలలో 12 ఇచ్చిన ప్లేస్లో ఈ నెలలో 16 ఇస్తుంది. అదే ప్లేస్లో 8,640 రూపాయలు మీ అకౌంట్లో వచ్చాయి. ఇక్కడ కొత్త వ్యక్తులు మనం తేలేదు, కానీ కొత్త టర్న్ ఓవర్ రాకపోయినా 6,400 ప్లేస్లో 8,640 వచ్చిందండి. కమిషన్ పెరిగింది. కానీ ఈ బిజినెస్లో ఇవన్నీ చిల్లర డబ్బులు సార్. ఎప్పుడైతే మీరు 16%కి వచ్చి ఇక్కడ కంపెనీలో డైరెక్టర్ అవుతారు సార్. డైరెక్టర్ అయితే ఇక్కడ నుంచి మీ స్టార్ మారుతుందని చెప్పొచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ప్రతి నెల డైరెక్టర్ బోనస్ అని చెప్పి కంపెనీ మీకు మిమ్మల్ని షేర్ హోల్డర్గా తీసుకొని 15% షేర్ ఇస్తుంది. ఎంతకాలం అంటే 3 తరాలు ఇస్తుందండి. అలాగే ఇక్కడ మీరు ఏదైతే 6గురిని తీసుకొచ్చి 6గురితో టీం తయారు చేశారో దానికి మీకు కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ టీం తయారు చేయడానికి అయ్యే ఖర్చును కూడా టీం బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ 3% ఇస్తుందండి. అలాగే ఇక్కడ వరకు డైరెక్టర్ అయిన తర్వాత 40,000, 50,000, 30,000 నుంచి 50,000 మధ్యలో వస్తుందండి. ఎంతకు మించి పైకి వెళ్ళాలంటే ఇప్పుడు మీ కింద ఉన్న వ్యక్తులకు కూడా మీరు లైఫ్ ఇవ్వాలి. మీరు బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? 5 నుంచి 16కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళని కూడా 16 తీసుకొచ్చి డైరెక్ట్ చేస్తే వీళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చేలా చేస్తే 5వ ఇన్కమ్ మిమ్మల్ని 6 నెలలకు ఒకసారి విదేశాలకు పంపిస్తుందండి ఫ్యామిలీతో, రూపాయి పెట్టుబడి పెట్టకుండా. అలాగే ఇంకో వ్యక్తిని కూడా డైరెక్ట్ చేస్తే 6వ ఇన్కమ్ ఎప్పటి వరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెంచేస్తుందండి, LOB అని చెప్పి. 3వ వ్యక్తిని కూడా డైరెక్ట్ చేస్తే 7వ ఇన్కమ్ కారు ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా 3 తరాల కంపెనీ ఇస్తుందండి. మిగతా 3గురిని కూడా బాగా ఇన్కమ్ వచ్చేలా వాళ్ళకి కూడా తయారు చేస్తే 6గురిని డైరెక్ట్ చేస్తే 8వ ఇన్కమ్ హౌస్ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా కంపెనీ ఇస్తుందండి. ఇప్పుడు ఈ 6గురిని ఇలాగే జాగ్రత్తగా నిలబెట్టుకుంటే 9వ ఇన్కమ్ ఇక్కడ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఇంకో 2% కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఇలా మనకి 9 రకాల ఆదాయాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే 5లో ఉన్న మనం 16కి వచ్చి డైరెక్టర్ అవ్వడం, రెండోది మనలాగా 6గురిని తయారు చేయడం. దాన్ని ఆడుతూ పాడుతూ చేసిన 4 నెలలు చాలండి, జీవితాంతం చేయాల్సిన అవసరం లేదు.
4 నెలల్లో మనం 3 పనులు చేస్తే చాలు ఈ బిజినెస్ ఈజీగా చేయొచ్చు. ఒకటో పని ఏంట్రా అంటే ప్రతి నెల మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం. రెండో పని ఏంట్రా అంటే ఈ బిజినెస్లో మీలాంటి మంచి వ్యక్తుల్ని 6గురిని జాయిన్ చేసి కొనిపించడం. అది మొదటి నెలలో మీరు సక్సెస్ అయితే చాలు. 6గురిని జాయిన్ చేయడం అంటే పెద్ద పనేం కాదు. ఇప్పుడు 6గురిని జాయిన్ చేసిన వెంటనే కంపెనీ నుంచి మీకు 1000 రూపాయలు గిఫ్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ 1000 రూపాయల గిఫ్ట్ వీళ్ళ 6గురికి చూపించడానికి ఒక మీటింగ్ పెట్టాలి. జస్ట్ మూడో పని అదే. ఒకటోది మీరు కొనుక్కున్నారు 3 పనులు, రెండోది 6గురితో కొనిపించారు, మూడోది ఒక మీటింగ్ పెట్టి నేను వాడాను మీరు వాడారు, కాకపోతే మిమ్మల్ని జాయిన్ చేయడం వల్ల నాకు 1000 వచ్చింది, మీకు కూడా 1000 రావాలంటే మీరు 6గురితో ప్రయాణం స్టార్ట్ చేయండి అని చెప్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, తలొక 6గురిని జాయిన్ చేశారు. 6 6లు 36 మంది. ఇది రెండో నెల అండి. రెండో నెలలో మీ చెక్ ఎంత అంటే 10 నుంచి 20,000 వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే 10 నుంచి 20,000 చెక్ వచ్చిందో ఇప్పుడు 36 మంది మీటింగ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా తలొక 6గురిని తీసుకొస్తారు. 216 మంది అయ్యారండి మూడో నెలలో. ఇప్పుడు 36 మందికి 1000 వస్తుంది, 6గురికి 15,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వస్తుందండి. ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 వచ్చింది కదండి. ఈ విషయాన్ని చూసినటువంటి వీళ్ళు మేము వ్యాపారం ప్రారంభిస్తామని మీటింగ్ పెడితే మేము 6గురితో వ్యాపారం ప్రారంభిస్తామని 4వ నెలలో తలొక 6గురిని తీసుకొస్తే 1,296 మంది వచ్చారు. 4వ నెలలో మీ చెక్ ఎంత అంటే కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి నెలకి. ఓకేనండి. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారంటే వస్తారు, ఎందుకంటే వీళ్ళకే 1000 రావాలంటే తలొక 6గురిని తేవాలి. కానీ వద్దండి, మనం 4 నెలలు పాస్ అయ్యి మనం ఆపేద్దాం. 4 నెలల్లో మన దగ్గర ఎంతమంది మ్యాన్ పవర్ ఉందంటే 1600 ఉన్నారు. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఎవరింటికి సరుకులు ఎవరింటికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటే మీ చెక్ ఎంత అంటే ఈజీగా 5 నుంచి 10 లక్షలు వస్తుందండి. పోనీ ఇందులో సగం జరిగినా మనం పోనీ సక్సెస్ అవ్వకపోయినా 50% సక్సెస్ అయినా 800 మంది కొనుక్కున్నా కూడా మన చెక్ ఎంత అంటే నెలకి కనీసం ఒక 3 నుంచి 6 లక్షలు తగ్గదండి. కనీసం అందులోనూ సగం మంది 400 మంది కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే కనీసం 1,00,000-2 లక్షలు తక్కువనే వస్తుందండి. కనీసం 200 మంది కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదండి. కనీసం 100 మందే కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే 20-30 వేల నుంచి ఒక 50,000 1,00,000 రూపాయల వరకు వస్తుందండి. మనం ఏమంటున్నామంటే ప్రయత్నం 6గురితో మొదలుపెట్టి 4 నెలల్లో ఈ 3 పాయింట్లు పాటించి 1,600 మందిని క్రియేట్ చేయగలిగితే 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోయినా ఒక 100-200 మంది ఒక 300-400 మందిని నిలబెట్టుకున్నా ప్రతి నెల 1,00,000 వచ్చేస్తుందని చెప్పి ఇదంతా చాలా ఈజీగా మనం చేయొచ్చండి. దానికి మీరు ముందు నిర్ణయం తీసుకొని 4 నెలల్లో నేను 1,00,000 చేయగలుగుతాను, ఈజీగా 1,00,000 రూపాయలు చెక్కి రీచ్ అవ్వగలుగుతానని మీరు ప్లాన్ చేసుకుంటే ఈ 3 పాయింట్లు పాటించడానికి సిద్ధపడితే కనుక ఈ బిజినెస్ చాలా ఈజీ. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో ఈ నెంబర్ కొడితే చాలండి, A to Z డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది సార్, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ ఆల్రెడీ జాయిన్ అయ్యారండి, కింద ఒక 2 వేసాము, 8% అయ్యారు సార్. నన్ను ఈసారి